ఇక ఈ నడుమ సీఎం రేవంత్ పతిపచ్చాలను గొంగట్లో రాళ్ళేసి కొడుతుంటే వాంబో నీదండం పెట్టి గొంతు చిన్నది గోలెం పెద్దది అన్నట్టుగా కేటీ రాములు అమ్మ కడుపు దించుకొని వాయ్యా చిన్న సన్న వరుడు కాదుగా ఈ వరుడు పాడవాడా ఇరువురు ఏమనుకొస్తుందా వామ్మో నిన్నయాల సీఎం రేవంత్ సురుకులు కేటీ రాములకు ఎక్కడెక్కడ గుచ్చుకుంటున్నాయో ఏమో కానీ గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్టు సర్రు అని సుర్రు అంటున్నాడు అమ్మ గెలువని రాజుకు గొప్పలు మెండు అన్నట్టు ఇక కేటీ రాములు సురసుర మాటలేదో ఇందాంబా అని ఏమంటుండే రాములన్న సీఎం రేవంత్ అన్న నిన్న మాట్లాడుతాడు ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాడ్ చేసుకొని తిడతాడు. నిన్నేనో మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. సుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి వెళ్ళినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే. నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాం. మరి అంత బాగానే ఉంది కానీ గోల గోవిందునిది అనుభవం వెంకటేశ్వరునిది అన్నట్టు జనాలు మిమ్ముల పతిపచ్చముల కూసోబెట్టే కర్మ ఎందుకు వచ్చినట్టే రాములన్న. గోవులను కోసి చెప్పులు దానం చేసినట్టు చేసిరు కాబట్టి కథ గీడికి వచ్చిందని ఈ రకంగా ఉల్టపట్ట అయిందని అర్థమైతలేదా రాములన్న అని అనుకొస్తురు. కానీ గతంలో మీ పాలనతో విసిగి వేసారిపోయిన పబ్లిక్